ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తునామములో మీ అందరికీ షాలోమ్ తెలియజేస్తున్నాను. మరి నేటి దినాల్లో చూసుకున్నట్టయితే HMPV అనే వైరస్ కొరకు, కొత్త వైరస్ కొరకు అనేకులు మరి భయపడుతున్నారు. మరి ఎలా అవుతుందో, ఇంతకుముందు మరి ఒక కరోనా వైరస్ వచ్చినప్పుడు లాక్డౌన్లో అనేకులు చనిపోయారు. చాలామంది భయంతోనే చనిపోయారు. మరి దేవుని వాక్యం ఏమంటుందంటే, భయపడుట వలన మనుషులకు ఉరి వచ్చును, యెహోవా యందు నమ్మిక ఉంచువాడు సురక్షితంగా ఉంటాడు అన్నాడు. హల్లెలూయా. సామెతలు 29:25 వచనంలో దేవుని వాక్యం సెలవిస్తుంది. భయం ఎందుకు వస్తుంది? ఆ యొక్క భయానికి పరిష్కారం లేనప్పుడు అనేకులు భయపడతారు. మరి ఈ యొక్క కొత్త వైరస్ కొరకు మరి పరిష్కారం ఉన్నది. ఏమి? దేవుని యొద్దకు వచ్చి నమ్మిక ఇస్తే తప్పకుండా దేవుడు సురక్షితంగా నిన్ను నన్ను కాపాడుతాడు. మనం లోకం అంత కొరకు మనం ప్రార్థిస్తాం. ఈ యొక్క వైరస్ని బంధించడానికి దేవుని వేడుకుందాం. తప్పకుండా దేవుడు ఆ యొక్క వైరస్ని అణిచివేస్తాడు. కోడి తన పిల్లలను ఏ రీతిగా రెక్కల చాటున భద్రపరిచి కాపాడుతుందో, మన తండ్రి అయిన దేవుడు యేసయ్య కూడా నిన్ను నన్ను మన కుటుంబాలని ఆయన సురక్షితంగా కాపాడుతానంటున్నాడు. ఆయన మాత్రమే కాపాడువాడు. ఎందుకంటే ఆయన రక్షకుడు గనక ఆయన నిన్ను నన్ను రక్షిస్తాడు. నీ కుటుంబాన్ని, నా కుటుంబాన్ని రక్షిస్తాడు. లోకమందరినీ కూడా రక్షిస్తాడు. ప్రార్థిద్దాం. ఆ కరోనా వైరస్ ఏ రీతిగా అణిచివేశారో ఈ యొక్క కొత్త వైరస్ కూడా దేవుడు అణిచివేయాలని మనం అందరం ప్రార్థిస్తాం. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.